హాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ చికెన్ దమ్ బిర్యానీ హైదరాబాదీ స్టైల్లో చేసుకున్నాము. చూడండి, లుక్ ఎంత బాగుంది కదా. ఈ రెసిపీ విశేషాలు ఈ వీడియోలో చూసేద్దామా. దీనికోసం అయితే 1/2 kg ఆనియన్ తీసుకున్నానండి. ఆయిల్లో ఫ్రై చేయాలి కదా, కొంచెం కొంచెంగా వేస్తూ ఉండాలి. ఆయిల్ ఇలా పైకి వచ్చేస్తుంది, ఒకేసారి వేయకూడదు. కొద్ది కొద్దిగా వేస్తూ ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి. ఆనియన్ ఫ్రై అయిపోయిందండి. నేనైతే బిర్యానీ కోసం 2 kg చికెన్, 2 kg రైస్ ఈక్వల్గా వేస్తాను. దీనికి మసాలా కలపాలి. ఇప్పుడు ఆనియన్, పచ్చిమిర్చి, పుదీనా, నిమ్మరసం అంతా రెడీగా పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఎప్పటికప్పుడు నాన్ వెజ్ కదండి, మిక్సీ పట్టేస్తాను. టేస్ట్ బాగుంటుంది, స్మెల్ మంచిగా వస్తుంది. ఇప్పుడు దీనిలో మసాలా కలుపుతున్నాను. 3 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. 1/2 స్పూను పసుపు, కారం 4 స్పూన్స్ వేస్తున్నాను. సాల్ట్ 3 స్పూన్స్, ఇందులోనే 1 టీ స్పూను జీరా పౌడరు, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడరు, 1 టీ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకుంటున్నాను. ఫ్రైడ్ ఆనియన్ కూడా వేసుకోవాలి. టూ ఎగ్స్ అయితే వేస్తున్నానండి, టేస్ట్ బాగుంటుంది ఇట్లా ఎగ్ పగలగొట్టి వేస్తే అందులో. ఇదంతా ఇప్పుడు మసాలా అంతా కలపాలి, చికెన్కి మంచిగా పట్టేలాగా. నిమ్మరసం కూడా వేస్తున్నాను. టూ స్పూన్స్ ఆయిల్, మంచిగా కలిపేస్తున్నాను. హాఫ్ కేజీ పెరుగు తీసుకున్నానండి. కొంచెం పుల్లగా ఉండాలి, అది టేస్ట్ బాగా కుదురుతుంది. గ్రేవీ కూడా మంచిగా వస్తుంది. ఇదంతా మళ్ళా చికెన్కి అంతా ఆ మసాలా పెరుగు అంతా మంచిగా ఇట్లా పట్టుకునేలా కలపాలి. ఒక 3 అవర్స్ ముందు కలిపి పెట్టుకుంటాను ఇప్పుడు కర్రీ. కొంచెం స్పైసీ కోసం పచ్చిమిర్చి వేస్తున్నాను. కట్ చేసి వేయట్లేదు, ఎందుకంటే ఇంకొంచెం కారం ఎక్కువైపోతుంది. దాంట్లోనే కొంచెం పుదీనా, అంత మంచిగా కలిపేస్తున్నాను. టూ కేజీ బాస్మతి రైస్ అండి. వండే 1/2 అవర్ ముందు కడిగి నానబెట్టి పెడుతున్నాను. బిర్యానీకి బాయిల్ ఎగ్ అంటే పిల్లలకి చాలా ఇష్టము. అది కూడా ఫస్ట్ ఎగ్స్ బాయిల్ చేసి పక్కన పెట్టాను. దాన్ని ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకుంటున్నానండి. అందులో కొంచెం ఆయిల్, పసుపు, ఉప్పు, కారం వేసి మంచిగా ఫ్రై చేస్తున్నాను.
ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు నానబెట్టిన బియ్యం వండడానికి తగినంత వాటర్ తీసుకొని అలా ఆయిల్, 3 స్పూన్ల రాళ్ళుప్పు వేసుకుంటున్నాను. కొంచెం గరం మసాలా, మూత పెట్టి పెడుతున్నాను. అది కొంచెం బాయిల్ అవ్వాలి వాటర్ అంతా మంచిగా. బాయిల్ అయిన తర్వాత బియ్యంని వడగట్టి ఇందులో వేస్తున్నాను. మంచిగా కలిపేసి 70% అంతా ఉడకాలి. ఇవి ఎక్కువగా ఉడికిపోతే మళ్ళీ దమ్ములో మెత్తబడిపోతుంది. పలుకు పైన తీస్తున్నాను. రైస్ కూడా వడగడుతున్నాను. కొంచెం గంజి వాటర్ తీసి పక్కన పెడుతున్నాను. ఇంకో పాత్రలో ఆయిల్ వేసి మంచిగా అప్లై చేస్తున్నాను ఆయిల్ అంతా. ఫస్ట్ లేయర్ చికెన్ వేస్తున్నాను కింద. ఇందాక తీసి పెట్టుకున్న గంజి వాటర్ చెప్పాను కదండి, ఇందులో వేసుకోవాలి. పీసెస్ కొంచెం ఉడకడానికి మంచిగా ఉంటుంది, అడుగంటకుండా ఉంటుంది. ఇందులో కొంచెం ఆయిల్, రైస్ వేస్తున్నాను. ఆయిల్ వేసిన తర్వాత కొంచెం ఫ్రైడ్ ఆనియన్, నెక్స్ట్ ఇంకో లేయర్ మొత్తం చికెన్ వేసేసినాను. మిగిలిన రైస్ మొత్తం పైన వేసేస్తున్నా. ఫ్రైడ్ ఆనియన్, పుదీనా, ఆయిల్ వేసుకున్నాను. కలర్ కోసం అయితే ఎల్లో కలర్ యూజ్ చేస్తాను, ఫుడ్ కలర్. బాయిల్ ఎగ్స్ కూడా దానిపైన పెట్టేస్తున్నాను. బిర్యానీ అందరి ఫేవరెట్ కదా. మా ఇంట్లో పిల్లల పరిస్థితి అయితే ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తూ ఉన్నారండి. ఇప్పుడు రెడీగా దమ్ము పెట్టడానికి సిల్వర్ ఫాయిల్ పెట్టేసి దమ్ముకు పెడుతున్నాను. ఈ పెంక పైన పెడుతున్నాను. ఒక 10 మినిట్స్ హైలో పెట్టి ఉడికిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ సిమ్లో పెట్టి ఉడికిస్తాను. హాఫ్ అన్ అవర్ టు ఒక 40 మినిట్స్ దమ్ అవ్వాలి కదా. వెయిట్ కూడా పెట్టేశాను దానిపైన. ఓకే, ఫైనల్లీ బిర్యానీ రెడీ. సిల్వర్ ఫాయిల్ తీస్తూనే స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. లుక్ కూడా అదిరిపోయింది. ఎగ్స్ అన్ని ఒక ప్లేట్లో పక్కన పెడుతున్నానండి, ఎందుకంటే అది రైస్ కలపాలి కదా, మళ్ళీ ఎగ్ స్మాష్ అవ్వకుండా ఉంటుంది. ఇంట్లో పిల్లలందరికైతే చాలా నచ్చేసిందండి. ఈ వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.